అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా మీకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారములోని అనేకమైనటువంటి అంశాలు, వేదాలకు సంబంధించినటువంటి అర్థ విజ్ఞాన సారస్వత వైభవాలన్నింటినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా గత కొన్ని ధారావాహికల ద్వారా మనం వేదార్థంలోని వేద విజ్ఞానంలోని విషయాలను విపులీకరిస్తూ ఉన్నాం. రుద్రం, నమకం, చమకం, పవమాన సూక్తం, పంచదశ షోడశ కర్మలు, వాటికి సంబంధించినటువంటి మంత్రములు, మంత్ర అర్థములన్నీ కూడా మనం తెలుసుకుంటూ తెలియపరుచుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే వేదంలోని ఈ యొక్క యజుర్వేదం వేద పురుషునికి శిరస్సు భాగమైనందుకు గాను ఓంకారావర్తనం యా యజురమల జల సామగంభీర ఘోష ఋగ్వేదాథర్వకూల క్రమపదపులినన్యాయ శాస్త్రోత్తరంగాః అంగగ్రాహావనద్ధాః శతపథగమనాః బ్రహ్మ విద్యార్ణవాంతా విద్వద్వాగ్జాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వదానః. మామూలుగా వేదము ఎలా ఉంటుంది, వేద స్వరూపం ఏ విధంగా ఉంది, వేదాల యొక్క రూపం ఏమిటి, పురాణాల రూపం ఏమిటి, అందులో ఉండేటువంటి వేదాంత శాస్త్రములు, వైదిక మార్గములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ప్రశ్నకు కాళిదాసు కవి గారు రాసినటువంటి శ్లోకం ఇది. ఓంకారావర్తనముయా, ఓంకారములా ఉన్నది ఒక ఆవర్తనము. ఆవర్తనము అనగా ఒక రూపము అనుకోండి. ఆ ఓంకారం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే, ఆకాశమునకు ఇది మొదలు ఇది చివర అని చెప్పలేము, సముద్రానికి ఇది మొదలు ఇది చివర అని కూడా చెప్పలేము. ఆ విధముగా వేదం అనేటువంటి స్వరూపమంతా ఈ ఓంకారములాగానే ఆవర్తనము చెంది ఉన్నది. ఓంకారావర్తనంయా యజురమల జల, ఆ ఓంకారం అనేటువంటి ఆవర్తనములో పరిపూర్ణంగా జలము పరిగెడుతూ ఉంది అంట. ఆ జలములు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, అందులో ఉండేటువంటి జలానికి పేరు యజుర్వేదం. ఆ ఓంకారం అనేటువంటి ఆవర్తనం, ఆ ఆవర్తనంలో ఉన్నటువంటి జలము పేరు యజుర్వేదం. ఓంకారావర్తనం యా యజురమల జల సామగంభీర ఘోష. ఆ నీళ్లు ఆ ఓంకారం అనేటువంటి నదిలో ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రవహించేటువంటి నీళ్లు వాటి యొక్క శబ్దము ఏ విధంగా ఉంది అంటే, సామ గంభీర ఘోష, గంభీర ధ్వని వస్తుంది అక్కడి నుండి. గంభీర ధ్వని సామవేద జనిక, అందమైనటువంటి శబ్దము గలగలా వస్తూ ఉంటుంది. ఆ శబ్దము పేరు సామవేదం. ఓంకారావర్తనంయా యజురమల జల సామ గంభీర ఘోష, ఆ వినిపించేటువంటి జలఘోష పూర్తిగా కూడా సామవేదాత్మకమైనటువంటిది అని మనము ఇందులో అర్థం చేసుకోవచ్చు. సామ గంభీర ఘోష ఋగ్వేదాథర్వకూల క్రమపదపులినన్యాయ శాస్త్రోత్తరంగాః. ఋగ్వేదము అథర్వవేదము రెండు కూడా ఓంకారం అనేటువంటి ఆవర్తనానికి అటు ఇటుగా ఉన్నటువంటి ఇసుక తిన్నెలు అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇసుక తిన్నెలు ఏ విధంగానైతే నీళ్లు బయటికి రాకుండా కరకట్టగా ఉంటాయో, అలాంటి కరకట్టగా అక్కడ అటువైపు ఇటువైపు ఉన్నాయి. అవి ఋగ్వేదము అథర్వవేదము, ఋగ్మంత్రాలు అథర్వ మంత్రాలుగా ఉన్నాయి. అందులో ఉండేటువంటి వందలాది జలచరాలు ఉన్నాయి.
తర్వాత నీళ్లు పోతున్నాయి అంటే ఉట్టిగా పోతాయా? తరంగాలతోనో అలలతోనో ముందుకు వెళుతూ ఉంటాయి. ఆ విధంగా వచ్చేటువంటి తరంగాలన్నీ కూడా షట్శాస్త్రములు, వేదాంగములు అని అర్థం. న్యాయ శాస్త్రోత్తరంగా తర్క మీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకర వ్యాకరణాది షట్శాస్త్రాణం అని అంటాం. 6 వ్యాకరణ శాస్త్రాలు ఉన్నాయి. ఆ 6 వ్యాకరణ శాస్త్రాలు పూర్తిగా కూడా అందులో ఉండేటువంటి తరంగాలు. అదేవిధంగా అంగగ్రాహ వనద్ధాః శతపథ గమనాః బ్రహ్మ విద్యార్ణవాంత. అంగగ్రాహ వనద్ధాః శతపథ గమనాః. ఒక నీళ్లు ఉన్నాయి, ఒక నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి అంటే ఉట్టిగా ప్రవహిస్తాయా? అందులో ఎన్నో కోట్ల జలచరాలు ఉంటాయి ఆ నీళ్ల లోపల. ఆ నీళ్ల లోపల ఉండేటువంటి జలచరాలన్నీ కూడా బ్రహ్మ విద్యలు అని అర్థం. అనగా అపౌరుషేయాలు వేదాలు అయితే ఋషుల ద్వారా వచ్చినటువంటివి అనుష్ఠానము చేసేటువంటి మంత్రములు ఏవైతే మనకు గణపతి ఉపాసన, సుబ్రహ్మణ్యోపాసన, సౌరోపాసన, కాపాలికోపాసన, శాక్తేయోపాసన, శివ ఉపాసన, శైవోపాసన ఏ విధంగా ఉన్నాయో ఆ ఉపాసనలకు సంబంధించినటువంటి మంత్రాంశం అంతా కూడా ఆ అంగగ్రాహ వనద్ధాః శతపథ గమనాః 100కు పైగా ఉన్నటువంటి జలచరాలతో సమానమైనటువంటిది అని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మ విద్యార్ణవాంత ఇవన్నీ కూడా బ్రహ్మ విద్యలు. అలాంటి బ్రహ్మ విద్యలను పలుకుతున్నటువంటి విద్వద్వాగ్ జాహ్నవీయం, విద్వత్ ఆహితాగ్నిలా ఉన్నటువంటి వాడు వీళ్ళందరూ పలికేటువంటి ప్రతి మాట కూడా గంగతో సమానమైనటువంటిదే అని మనకు కాళిదాసు గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. విద్వద్వాగ్ జాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వదానః. ఎల్లవేళలా గంగలో స్నానము చేసినంత మాత్రాన ఎంత పుణ్యం మనకు లభిస్తోందో, గంగాజల పానం వలన ఎన్ని పాపాలైతే హరించుకొని పోతూ ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఈ వేదమంత్ర శ్రవణ పఠన మాత్రము చేతనే వెళ్ళిపోతున్నాయి అని కలగడంలో మనకి ఎలాంటి ఆశ్చర్యము లేదు. అందుకని నిరంతరం వేదాధ్యయనము, వేదోపాసన, వేదాలకు సంబంధించినటువంటి విధి విధానాల చర్చలు ఎల్లవేళలా జరుగుతూ ఉండాలి. అలాంటి ధర్మ మార్గంలో జరుగుతున్నటువంటి చర్చల ద్వారా మనం వేదంలో ఉండేటువంటి రహస్యాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఏ లోకంలో ఏమున్నాయి, ఏ ప్రాంతంలో ఏమున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనకు వేదంలో చెబుతూ ఉంది. విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ అని చెప్పి మనకు అంగారక గ్రహం పైన ఏమి ఉన్నాయి, అక్కడ విద్యుత్ ఖిలలు పడుతూ ఉన్నాయి అని చెబుతూ ఉంది. ఆ విధమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనకు ఈ వేద మంత్రాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అదే విధముగా వేదమంత్రాన్ని ఏ విధంగా చదవాలి అనేటువంటి లక్షణం ఒకటి ఉంది. అది తైత్రీయ బ్రాహ్మణము, యజుర్వేదము 3వ అష్టకము 8వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. బ్రాహ్మణౌ వీణా గాథినౌ గాయతః శ్రియావా ఏతద్రూపం యద్వీనా శ్రియ ఏవాస్మిన్ తద్దత్తః. వీణ వాయిద్యములో నుండి వచ్చేటువంటి శృతి ఏ విధంగా ఉంటుందో వేదమంత్రముల యొక్క లక్షణము ధ్వని ఆ విధంగా వినపడాలి. ఎప్పుడూ పరిగెడుతూనో నిదానంగానో లేక మెల్లగానో వేదాన్ని చదవకూడదు. వేదం ఎప్పుడు కూడా శృతి సంబంధమైంది, శృతిబద్ధమైంది. దాన్ని శ్రవణానికి అనుకూలముగా ఉండేటువంటి ఆ మర్మముతో మాత్రమే వేదాన్ని చదవాలి. వేదం చదవాలి అంటే డైరెక్ట్గా పుస్తకం పట్టుకొని మనం చదవకూడదు. వేదాన్ని పూర్తిగా కూడా గురుకులావాసంలో ఉండే అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసినటువంటి వేదాన్ని అధ్యాపన చేయాలి. అధ్యయనము అధ్యాపనము రెండూ అయిన తర్వాత యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడానికి లేక చేయడానికి సన్నద్ధం కావాలి. యజన యాజనము చేయాలి. ఈ యజనము యాజనము రెండూ చేసినప్పుడు దానము ఇవ్వాలి, యజ్ఞము చేయడం కోసం ప్రతిగ్రహణం కూడా చేయాలి. ఆ విధముగా షట్కర్మ నిహితమైనటువంటి వేద లక్షణ సంపన్నమైనటువంటి కుటుంబాలు వేదముతోనే జీవించేటువంటివి ఈ భారతదేశంలో ఎన్నో ఉన్నాయి అని చెప్పుకోవడానికి మనకు ఆశ్చర్యం ఏమాత్రం కూడా లేదు. భారతదేశానికి వేదములు పూర్తిగా కూడా పట్టుకొమ్ములు. అలాంటి వేదాలను, వేదములో ఉండేటువంటి సారాన్ని, వేద విజ్ఞానాన్ని మనము ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులోనే నమక ప్రశ్నలో ఉండేటువంటి మంత్రాలు పూర్తిగా అయిపోయినాయి. అనగా అనుష్టుప్ ఛందస్సులో ఉండేటువంటి మంత్రాలు 8 అక్షరాలు 4 లైన్లుగా ఉంటాయి, 4 వాక్యాలుగా ఉంటాయి. దానిని మనము అనుష్టుప్ మంత్రము రుక్కులు అని అంటున్నాం. అదే విధముగా తర్వాత వచ్చేటువంటి 2వ అనువాకంలో ఉండేటువంటి కూడా యజుస్సులు. ఆ యజుస్సుల్లో ప్రతి నమస్కారములు అనగా ముందు నమస్కారం చేస్తున్నాము, వాక్యం అయిన తర్వాత కూడా ఆ పరమేశ్వరుని యొక్క తత్వానికి, రూపానికి, ధ్యానానికి మనము నమస్కరిస్తూ ఉన్నాం. అలా
ఈ అనేకమైనటువంటి ఋషులు, మహర్షులు, తపస్సిద్ధులు, సాధ్యులు వాళ్ళు చేసినటువంటి అనుష్ఠానము యొక్క ఫలము ద్వారా మనం ఈ వేదాలన్నింటినీ కూడా కాపాడుకోగలిగాము. ఆ వేద విజ్ఞానాన్ని 10 మందికి ఇస్తూ ఉన్నాం. అలాంటి వేదసారంలోని మనం 2వ అనువాకంలో 4వ యజస్సు నుండి ఈరోజు ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఆ విధముగా ఈ యజస్సులను అనుష్ఠానము చేసినటువంటి ఋషులు, మునులు, తపస్సిద్ధులు, సాధ్యులు అనేకముగా ఉన్నారు. అందులోనూ మనం మాండవ్య మహర్షి ఈ యొక్క యజస్సులను 2వ అనువాకానికి పరిపూర్ణంగా అనుష్ఠానం చేసి మనకు ఈ యొక్క అనుష్ఠానము చేయడం వలన మనకు కలిగేటువంటి శుభాశుభ ఫలితాలను కూడా మనకు తెలియజేసినట్టుగా మనకి ఈ రుద్రాధ్యాయం అనేటువంటి వేదసారం తెలుపుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఇప్పుడు 4వ యజస్సు నమో బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. 2వ అనువాకంలో ప్రథమ యజస్సు ఏమిటి అంటే నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో నమో బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. ఇక్కడికి 3 యజస్సులు పూర్తయి 4వ యజస్సును ప్రారంభం చేసుకుందాం. అనగా వేదమంతా కూడా గద్య భాగం వలె ఉంటుంది. అది ఎలా ప్రారంభమవుతోంది, అందులో ఉండేటువంటి పరిగెత్తడం, వేదమంత్రము వెళ్ళడం అనేటువంటిది ఏ లక్షణముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. గంగ పరిగెత్తేటప్పుడు ఏ విధమైనటువంటి శబ్దం వస్తుందో ముందుగా మనం ప్రారంభం చేసినప్పుడు చెప్పుకున్నట్టు ఓంకార వర్తనంయా యజునమల జల అనేటువంటి శబ్దం ఏ విధంగానైతే వస్తుందో వేదమంత్రము యొక్క వేగము కూడా ఆ ధ్వని అదే విధముగా నీళ్లు పరిగెత్తేటువంటి లక్షణం వలెనే ఈ యొక్క వేదమంత్రములన్నీ కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు వేదాంత శిక్ష అనేటువంటి గ్రంథం కూడా మనకు తెలుపుతోంది. పాణిని మహర్షి కానీ లేక నవవ్యాకరణాలు అధ్యయనం చేసినటువంటి ఆంజనేయుల వారు కానీ మనకు అనేకముగా ఇచ్చినారు. అందులో భాగంగానే వేదమంత్రముల యొక్క అర్థ విజ్ఞాన సారస్వత సర్వస్వ వైభవము అనేకముగా ఉన్నది. అందులోనే బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మామూలుగా శివుడి యొక్క వాహనం ఏమిటి అని అంటే ఒక ముసలి ఎద్దు. ముసలి ఎద్దు అనే మనం ఎందుకు చెప్పుకోవాలి అనేటువంటి లక్షణాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ శివపార్వతుల యొక్క కళ్యాణ వైభవము చాలా అద్భుతంగా సాగింది. ఆ శివపార్వతుల యొక్క కళ్యాణంలో శివుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. మహావిష్ణువే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినాడు. అక్కడ లక్ష్మీదేవి పార్వతికి తల్లి వరస అవుతోంది. ఆ విధముగా కళ్యాణ వైభవం అద్భుతంగా సాగింది. కళ్యాణమైన తర్వాత ఒకరోజు పార్వతీదేవి, లక్ష్మీదేవి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అడుగుతోంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు భిక్షార్థీ కః సత్వయాగః సుతను బలిమఖే తాండవం క్వాద్య భద్రే. అప్పుడు లక్ష్మీ అమ్మవారు పార్వతిని అడుగుతోంది, భిక్షార్థీ కః, భిక్షమెత్తుకునేటువంటి వాడు ఎక్కడున్నాడు అని. భిక్షార్థీ కః అనగానే అప్పుడు పార్వతీదేవి చమత్కారంగా చెప్తోంది, సత్వయాగః సుతను బలిమఖే, బలిచక్రవర్తి యాగం చేస్తూ ఉన్నాడు, అక్కడికి ఏదో చిన్న పిల్లవాడి వలె వెళ్ళినట్టున్నాడు భిక్షగాడు అని చెప్తోంది. అంటే తాండవం క్వాద్యభద్రే, ఈ వీధి నాటకాలు వేసుకుని ఆ ముసలి ఎద్దును పట్టుకొని పోయేటువంటి వాడు ఉంటాడు కదా, వాడెక్కడున్నాడు అంటే మన్యే బృందావనాంతే, బృందావనం అని ఒకటి ఉంది, అక్కడ నాటకాలు ఆడుతున్నాడేమో అనేటువంటి విషయాన్ని చాలా లీలగా లీలా సల్లాప ఇత్థం జలనిధి హిమవత్ కన్యయో త్రాయతాం వహ. జలనిధి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, హిమవత్ కన్య అంటే పార్వతీదేవి. వారి ఇద్దరు మధ్యలో జరిగినటువంటి సంవాదము సంభాషణనే మనకి ఇక్కడ బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. బభ్లుషము అంటే ఎద్దు, ఆ ఎద్దు మీద కూర్చొని ఉన్నటువంటి వాడు అని అర్థం. అలాంటి ఎద్దు పైన కూర్చొని ప్రజల యొక్క క్షేమాన్ని చూసేటువంటి వాడు, చరాచల సృష్టిలో ఉండేటువంటి సకల జగత్తును వీక్షించగలిగినటువంటి వాడు, అలాంటి ఈశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. బభ్లుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. వృషభం మీద కూర్చొని శత్రువులను విశేషముగా కొట్టేటువంటి వాడు,
శత్రువు సంహారాన్ని చేసేటువంటి వాడు. అనగా ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, శివుడికి నందివాహనము ఉన్నది అనేటువంటి విషయం కూడా మనకు రుద్రం అనేటువంటి అధ్యాయం ద్వారానే నిరూఢమైనటువంటి విషయం. ఈ విషయము ద్వారా శివుడు నందిని వాహనముగా చేసుకుని ఈ యొక్క లోక సంచారం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కామన్గా ఇక్కడ జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ప్రత్యక్షంగా చూడాలి. ఇప్పుడు శివుడి వాహనం ఇది, ఆ తర్వాత గణపతి వాహనం ఏమిటి అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే ఆఖు రూపం కృత్వా అని వేదం చెప్తోంది. ఆఖు అనగా ఆఖువాహనాయ అని మనం విఘ్నేశ్వరుని స్మరణ చేస్తాం. ఆ విధంగా మూషిక వాహనం గణపతిది. అక్కడ వినాయకుడు అనేటువంటి విఘ్నేశ్వరుడైనటువంటి గణపతికే ప్రత్యేకముగా మూషిక వాహనం అని చెప్పబడడం లేదు. ఈ యొక్క సర్వ విఘ్నాలను తొలగించడానికి ఈ గణములు, దేవతా గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాధ్యక్ష పదవిని అనుభవించేటువంటి వాళ్లకు ఆఖువాహనము, మూషిక వాహనము అని. అదే విధముగా పరమేశ్వరుడు 12 రూపాలను, ఏకాదశ రుద్ర తత్వాన్ని అనుభవించి మనల్ని వీక్షించగలిగినటువంటి వాడికి నందివాహనము, బభ్లుష వాహనము అని మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఆ విధముగా నందివాహనము పైన బయలుదేరి అక్కడక్కడ ఉండేటువంటి శత్రు సంహారాన్ని, అసురులను చంపేటువంటి వాడు, ఆ అసుర సంహారము చేసేటువంటి వాడు. అలాంటి బభ్లుషాన్ని ఎక్కినటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ మొదటి వాక్యం యొక్క అర్థం. బభ్లుషాయ వివ్యాధినే అన్నానాం పతయే నమః. అన్నము అనగా మనము జీవించడానికి తోడ్పడేటువంటి ఒక రసాయన విధానం. మనకు అన్నపానములకు లోటు లేకుండా బతకాలి అని ప్రతి వ్యక్తికి కూడా ఆలోచన ఉంటుంది. అందులోనే అత్తిది అన్నం. జీవనానికి సరిపడేటువంటి భోజనమే కావచ్చు, ఫలములే కావచ్చు, నీళ్లే కావచ్చు, ఏవైనా సరే అది అన్నము అని అంటాం. అందులో ఉడకబెట్టిన దానికి మొట్టమొదటి స్థానం వస్తుంది. అన్నాద్ అష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః, పయోరష్టగుణం నీరం, నీరాదష్టగుణం వాయు. అన్నము యొక్క 8 గుణాలు దేనికి ఉన్నాయి అని అంటే పిష్టము అని అంటున్నాం. పిష్టము అనగా రవ్వ. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః. ఆ పిష్టములో ఉండేటువంటి 8 గుణాలు కూడా పూర్తిగా పాలల్లో ఉన్నాయి. పాలల్లో ఉండేటువంటి 8 గుణాలు నీళ్లల్లో ఉన్నాయి. నీళ్లల్లో ఉండేటువంటి 8 గుణాలు వాయువులో ఉన్నాయి. అనగా ఇక్కడ మనిషి అన్నము లేకుండా రవ్వ ద్వారా, రవ్వ లేకుండా పాల ద్వారా, పాలు లేకుండా నీళ్ల ద్వారా, నీళ్లు లేకుండా వాయువు ద్వారా కూడా మనిషి బతికి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని, సూక్ష్మాన్ని మనకు తెలియజేస్తుంది. అలాంటి అన్నపానాలకు లోటు లేకుండా మనల్ని బతికించేటువంటి ఆ శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ యజుస్సులోని 2వ భాగానికి ఉన్నటువంటి ప్రతి నమస్కారం. నమో బభ్లుషాయ వివ్యాధినే అన్నానాం పతయే నమః. అన్నపతి అని పేరు. అనగా ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి అనేకమైనటువంటి పంటలకు కూడా తానే అధిపతి అవుతున్నాడు. అలాంటి పంటలను రక్షించేటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ వాక్యము యొక్క అర్థం. ఈ యజస్సును ఎవరైతే పఠిస్తారో, స్మరిస్తారో, ఆచరణలో ఉంచుతారో వారికి శత్రుబాధ, అదేవిధంగా అన్నపానాలకు కూడా లోటు ఉండదు అని మాండవ్య మహాముని తెలిపినట్టుగా మనం ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ భట్టభాస్కరుల వారు శివుడు ఎక్కేటువంటి నంది యొక్క రంగును కూడా చెప్పినారు. అది ఏ విధముగా ఉంటుంది? ఆ నంది, ఆ వృషభము, ఆ బభ్లుషము అనేటువంటి దాని యొక్క లక్షణం చెబుతూ ఉన్నాడు. కపిలవర్ణము అనగా ఎక్కడ కూడా తెల్లని వెంట్రుక లేకుండా పూర్తిగా గోరోచనము రంగులో మెరుస్తూ ఉన్నటువంటి తన యొక్క చర్మపు ఛాయను మనకు అందించేటువంటి విధానము ఆ బభ్లుషం అనేటువంటి వాహనానికి ఉన్నది. అలాంటి నంది పైన ఎక్కినటువంటి శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని మనకు ఈ భట్టభాస్కరుల వారు తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. వేదానికి భాష్యాన్ని ఎంతోమంది రాశారు. అందులో సాయనాచార్యుల వారు, భట్టభాస్కరాచార్యుల వారు, విద్యారణ్యుల వారి యొక్క భాష్యమే పూర్తిగా ఆధారమైనటువంటిది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనే ఆకలి ఉన్నటువంటి పశువులు కావచ్చు, ఇంకా ఈ సృష్టిలో తిరుగుతున్నటువంటి అనేకమైనటువంటి జీవాలు కావచ్చు, వాటికి అన్నపానాదులకు లోటు లేకుండా చేసేటువంటి వాడు శివుడు. కాబట్టి యజ్ఞాద్భవతి పర్జన్య, పర్జన్యాదన్న సంభవాః. యజ్ఞముల ద్వారా పర్జన్యము అంటే వర్షం పడుతోంది. పర్జన్యాదన్న సంభవాః, ఆ పర్జన్యము ద్వారా అన్నము సంభవిస్తూ ఉంది. అది మనకు
గీతావాక్యం కూడా చెబుతూ ఉంది. అలాంటి విషయంలో ఇప్పుడు యజ్ఞాద్భవతి పర్జన్యః, ఇక్కడ హోమానికి ప్రియుడు శివుడవుతున్నాడు, హోమప్రియో మహాదేవ అని. అలాంటి హోమాలను ఈ రుద్రం అనేటువంటి అధ్యాయము ద్వారా మనము హోమము చేసినట్టయితే దర్శపూర్ణమాస అగ్నిహోత్రములు యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి పుణ్య ఫలము లభిస్తుంది అనేటువంటి విషయం కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రుద్రాధ్యాయము హవనము చేత యజ్ఞాద్ భవతి పర్జన్యః, ఈ యజ్ఞము చేయడం వలన పర్జన్యం అనేటువంటి సువృష్టి కలుగుతుంది. ఇక్కడ ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. ఒక నిరామయమైనటువంటి ఒక రూపం ఉంది, ఆ రూపం పేరు ఆకాశము అని అంటున్నాం. అక్కడ ఒకటి ఉద్భవించింది, దాని పేరు వాయువు. ఆకాశాద్వాయు, ఆ రెండు వైపుల వచ్చినటువంటి వాయువు గుద్దుకోవడం వలన అక్కడ అగ్ని ఏర్పడుతుంది. వాయోరగ్ని అగ్నేరాపః, ఉష్ణం ఉష్ణేన శీతలము అని అంటున్నాం. ఎక్కువగా ఉష్ణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీళ్లను ఆకర్షించేటువంటి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లా అగ్నేరాపః, అగ్నిలో నీళ్లు పుట్టాయి. అగ్నేరాపః అద్భ్యః పృథివీ, ఆ నీళ్లు ఆకాశము నుండి పృథివీ మీద పడుతున్నాయి. పృథివీ అంటే భూమి. ఇక్కడ భూమికి అనేక విధాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే గౌః, గుమ, జుమ, క్షుమ, క్ష, క్షమ, క్షోణి, క్షితి, అవని, ఉర్వీ, పృథ్వీ, మహీరిపః, అదితి, ఇళా, నిరుతి, భూః, భూమి, పూషా, గాతు, గోత్ర ఇత్యేకవింశతి పృథ్వీ నామధేయాని. ఈ విధముగా పృథ్వీ మీద పడుతూ ఉన్నాయి. అనగా భూమిలో కూడా సారవంతమైనటువంటి భూములు, పనికిరాని భూములు, చవిటి నేలలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో సారవంతమైన నేల మీద పడ్డటువంటి వర్షపు నీళ్లలో వచ్చేటువంటి గింజల ద్వారా వచ్చినటువంటి మొలకలు, ఆ మొలకల ద్వారా ఉద్భవించేటువంటి వాడు అన్నాత్ పురుషః. అక్కడ రూపం ఏర్పడుతుంది. ఇక్కడ లింగభేదం లేదు, స్త్రీలింగమా పుల్లింగమా అనేటువంటి లింగభేదం లేదు. ఈ విధముగా ఈ లోకాలను పరిపాలించేటువంటి శివుడు యజ్ఞాద్భవతి పర్జన్యః, ఈ రుద్ర హవనము చేయడం వలన మేఘావృతమైనటువంటి మేఘముల ద్వారా వర్షించేటువంటి నీళ్ళల్లో వచ్చేటువంటి అనేకమైనటువంటి ఓషధుల ద్వారా పుట్టుక వస్తున్నటువంటి ఈ జనాలు, ఆ జనాలను చూసేటువంటి ఈ పరమేశ్వరుడు, ఆయనకు నేను నమస్కరిస్తున్నాను అని నమస్కారాన్ని రుద్రదేవునికి సమర్పించినారు. ఈ విధముగా వేదసారంలోని మొదటి అనువాకాన్ని పూర్తి చేసుకొని రెండవ అనువాకంలో ఈ 4వ యజస్సును కూడా మనం పూర్తి చేసుకొని ఉన్నాం. ఈ మంత్రముల యొక్క శ్రవణ పఠన మాత్రము చేత శత్రు సంహారము జరుగుతోంది. అదే విధముగా మనకు ప్రయాణంలో ఉండేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ వేదసారంలో మనం అనేకమైనటువంటి మంత్రాలకు వ్యాఖ్యానముగా వింటూ ఉన్నాం. ఈ వేదసారంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. దీని ద్వారా మనకు కలిగేటువంటి శుభాలు పూర్తిగా వచ్చి అశుభాలు మిశ్రమమైనటువంటి ఫలితం ఇచ్చినప్పుడు మనకు పరమేశ్వరుడు దగ్గరగా ఉన్నాడు అనేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. అందులోనే ఈ యొక్క వేద మంత్రాలలో 4వ యజస్సుని పూర్తిగా మనం తెలుసుకొని ఉన్నాం. అందువలన మనము గనక ఈ యొక్క రుద్రాధ్యాయ పారాయణ శ్రవణ ఫలము చేత ఆ అన్నపతి, అదేవిధంగా వృషభాన్ని ఆరోహించినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సాయుధ్యం పొందడంలో మనకు ఎలాంటి ఆశ్చర్యము కూడా లేదు అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదే విధముగా వచ్చే ధారావాహికలో మనము 5వ యజస్సులో ఉండేటువంటి మంత్రార్థము, ఈ విధముగా రుద్రాధ్యాయము, ఆ తరువాత చమకము, అరుణము, మహానారాయణము, శీక్ష, భృగు, ఆనంద అనేటువంటి ఉపనిషత్ సారములు, పైతృక మేధమైనటువంటి పితృమేధ సారం ఏ విధంగా ఉన్నదో అనేటువంటి విషయాలు కూడా ముందు ధారావాహికలలో మనం తెలుసుకుంటూనే ఉంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.